మొన్న పార్లమెంటు సభలలో మన కేంద్ర హోంమంత్రి గారైనటువంటి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఏమంటే అంబేద్కర్ గారిని తలుచుకోవడం ఫ్యాషన్ అట, మళ్ళీ దానికన్నా దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గం వస్తుంది. కరెక్టే, నిజమే, దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గం వస్తుంది. కానీ అంబేద్కర్ గారిని తలుచుకుంటే అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగాన్ని తలుచుకుంటే, రాజ్యాంగాన్ని నేర్చుకుంటే మాకు కల్పించిన హక్కులు కానీ, దళితులకు, ముఖ్యంగా దళితులకు కల్పించిన హక్కులు కానీ, మహిళలకు కల్పించిన హక్కులు కానీ తెలుసుకొని మేము మా నడకని పూలబాటగా నడుచుకోవడానికి దారులు మాకు మేమే వేసుకునేదానికి దోహదపడతాయి. అంతేకాకుండా ఒకప్పుడు దళితుల్ని చూడండి, ఇప్పుడు దళితుల్ని చూడండి. కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము, అంబేద్కర్ గారు చేసిన పోరాటాల వల్లనే మేము ఈ స్థాయిలో నిలబడి మళ్ళీ మాట్లాడగలుగుతున్నాము. మాకంటూ ఓటు హక్కు ఒకటి ఉంది, దానివలన మాకు కావలసిన నాయకుడిని మేము ఎంచుకోగలుగుతున్నాము అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల వల్లనే మాకు సాధ్యమైంది. అంతేకాకుండా ఇప్పుడు పార్లమెంట్లో కూర్చుంటున్న మహిళలు కానీ, అంతేకాకుండా మీరు బీసీ ఎస్టీ వర్గాలు కానీ, అగ్రవర్గాలు కాకుండా శూద్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని రాజ్యాలు ఏలుతున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కొరకే, రాజ్యాంగం మాత్రమే కేవలం. అందుకనేసి ఎవరైనా సరే, అమిత్ షా గారనే కాదు, ఎవరైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక్కసారి ఆచితూచి మాట్లాడాలని సవినయంగా కోరుకుంటున్నాను. జై భీమ్.